కాబట్టి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు, పొద్దున్న లెగిచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు దేనికోసం ఈ మానవ ప్రపంచం అంతా కూడా వెంపర్లాడుతుంది, దేనికోసం ఈ ప్రపంచం అంతా కూడా ఆలోచిస్తుందంటే కంటికి కనబడుతున్న ఈ దేహం గురించి మనుషులందరూ కూడా ఆలోచిస్తున్నారు, పరుగులెడుతున్నారు, కోటి విద్యలు కనుక్కున్నారు. అందుకే చూడండి, ఈరోజు మనం పని చేస్తున్నాం. దేనికోసం పని చేస్తున్నాం చెప్పండి, నిజం చెప్పండి. దేహం కోసం కాదా? ఈరోజు మనం చేస్తున్న వ్యాపారాలు కానివ్వండి, ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు మనం చేస్తున్న వ్యవసాయం కానివ్వండి, ఈరోజు మనం చేస్తున్న ఉద్యోగాలు కానివ్వండి, ఈరోజు మనం చేస్తున్న ప్రతి నీచ నికృష్టమైన కార్యక్రమాలు కానివ్వండి, ఒకరిని మోసం చేసినా, ఒకరిని అన్యాయం చేసినా, ఒకరికి అక్రమం చేసినా దేనికోసం అయ్యా అంటే ఈ శరీరం కోసమే, ఈ దేహం కోసమే, ఈ దేహాన్ని పోషించుకోవటం కోసమే, ఈ పొట్టను నింపుకోవటం కోసమే, నీ శరీర సుఖ సౌఖ్యాల కోసం మనుషులందరూ కూడా పరుగులెడుతున్నారు. కానీ బైబిల్ గ్రంథం, మంచి జ్ఞాన గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? రే, ఏ కట్టె కోసం అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, ఏ శరీరం కోసం అయితే పొద్దున్న లెగిచిన కానించి సాయంత్రం వరకు పరుగో పరుగని లంకించుకున్నావో, ఏ శరీరం కోసం అయితే, ఏ శరీర పోషణ కోసం అయితే పొద్దున అంటే పుట్టిన కానించి చచ్చేంత వరకు పరిగెడుతున్నావో, ఆ శరీరమే నీకు కన్నీటిని మిగులుస్తుందన్న సంగతి నీకు తెలుసా?